హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయి. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నా. సో ముందు వీడియో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మేము వరంగల్కి వచ్చినాం. ఎందుకు మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం, అసలు ఎక్కడ ఉంటారు అని తెలియని వాళ్ళకైతే చెప్తున్నా. హైదరాబాద్లో ఉంటాం మేము. మా ప్రాపర్ వచ్చేసి వరంగల్. మమ్మీ వాళ్ళది వరంగలే అండ్ మా ఆయన వాళ్ళది కూడా వరంగలే. సో ఎందుకు వచ్చినామంటే మా ఆడబిడ్డ గృహప్రవేశంకి అయితే వచ్చినాం. మా ఆడబిడ్డ అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క. సో దానికైతే వచ్చినాం. కానీ ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసిళ్ళు. వాళ్ళు కూడా వేరే దగ్గర ఉంటారు. సో ఇంకా హాలిడేస్ అని వాళ్ళు కూడా వచ్చేసిళ్ళు. ఇంకా వాళ్ళతో అట్లా ఈ ఆట తెలుసా మీకు అనేసి ఇంకా ఆడి చూపిస్తున్నా. చాలా ఇయర్స్ అయింది నాకైతే ఆడుతుంటే. చిన్నప్పటి మెమొరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఇప్పటి జనరేషన్లో ఈ ఆటలు అవన్నీ ఏమి లేవు కదా. ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటున్నారు పిల్లలు అయితే. సో వెనస్డే నైట్ అయితే వెళ్ళినాం. ఇది థర్స్డే అన్నట్టు. ఇంకా జూడియోకి అయితే షాపింగ్కి నైస్కి డ్రెస్ తీసుకున్నామని అయితే వెళ్ళిన. సో ఇంకా అక్క వాళ్ళు అపార్ట్మెంట్లో తీసుకున్నారు. సో 5th floor అన్నట్టు. సో ఇంకా అక్కడికైతే వచ్చినాం. పువ్వులు తీసుకొని అయితే వచ్చినాం. ఇంకా అక్క వాళ్ళు వచ్చేసి ఇంకా వాళ్ళ పాతింటి దగ్గర ఉన్నారు అన్నట్టు. సో ఇంకా ముందు వెళ్ళేసి పువ్వులు కూర్చుదామనేసి అట్లా వెళ్ళినాం. నేను మా హస్బెండ్ పువ్వులు తీసుకొని అయితే వెళ్ళినాం. సో ఇంకా ఫ్యాన్స్ ఇంకా అవన్నీ. సో ఇంకా మా ఆయన, అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు ఇట్లా అందరూ కలిసి రూమ్స్ అయితే క్లీన్ చేసిళ్ళు. థర్స్డే ఫ్రైడే అదే సరిపోయింది వాళ్ళకి. సో అది ఇంకా నేనైతే సాటర్డే అయితే వెళ్ళిన. సండే గృహప్రవేశం ముందు రోజు అయితే వెళ్ళిన అన్నట్టు. సో ఇంకా నైసి ఎక్కడున్నాం, ఎవరింటికి వచ్చినాం? అత్త వాళ్ళ ఇంటికి పోతున్నాం కదా. కొత్త ఇంటికి చెప్పు. నైసి ఇది ఎవరిల్లు? అత్తిల్లా? ఏ తాళం ఇచ్చింది మరి? కరెక్టేవా? ఎన్ని అయినాయి కౌంట్ చేసిలా? 15-16 అయినా అవుతాయా? మీ ఇంట్లో పెట్టి రాలన్నట్టుగా. మా ఇంటికాడ పెట్టిలా పీట దేవాలి. ఇప్పుడు బోర్లు ఏమైనా ఉంటాయా? రాత్రి 11:30 దాకా ఇన్నే ఉండాలి మనం. ఏం చేస్తున్నావు? చూడు ఏం చేస్తున్నావు? జేజతోనే ఆడుకుంటానవా? అవునా? ఎవరు కూర్చోబెట్టలే ఇక్కడ? నానా పడవా మరి? సో ఇదైతే ట్యూస్డే రోజు డిమార్ట్కి వెళ్దామని అలా రెడీ అయినాం. మన చూడు ఎంత క్యూట్ ఉందో. మంచి హెయిర్ బ్యాండ్ పెట్టుకొని
బుద్ధిమంతురాలా మైకురలాగా ఇట్లుంది. సో ఈ మా ఇద్దరి డ్రెస్సులు స్టూడియోలోనే తీసుకున్నాం. సో ఇంకా డిమార్ట్కి అయితే ఎందుకు వెళ్తున్నామంటే నైసీకి డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని అనుకు సో డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవడానికి అయితే ఇంకా డిమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు ఓపెన్ అవుతుందా? సో ఆఫ్టర్నూన్ టైంలోనే బయలుదేరినాం. ఎందుకంటే ఇంకా ఆ అక్క వాళ్ళు పాతింటి దగ్గర ఎల్లమ్మ చేసుకుంటుండే. ఇంకా మేము లేచి ఇంకా రెడీ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో ఇంకా డిమార్ట్కి అయితే వెళ్ళి ఇంకా ఈవినింగ్ వరకు అటు వెళ్ళాలనేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయినా సరే ఇంకా వెళ్దాము అనేసి అనుకొని వెళ్ళినాం. సో కానీ ఫుల్ ఎండ ఉండే. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని అయితే ఇంకా పైకి వెళ్ళినాం. నైసీకి డ్రెస్సులు చెప్పులు అన్నీ తీసుకోవడానికి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో డైలీ వేర్ డ్రెస్సెస్ ఇంకా చెప్పులు తీసుకుందామని అయితే వెళ్ళిన. ఇంకా నాకు సెలెక్ట్ చేయమంటే చెయ్యడు కానీ ఇంకా బిడ్డకైతే ఫస్ట్ ఉంటాడు సెలెక్ట్ చేయడానికి వాళ్ళ నాన్న. ఎంతైనా కూడా నాన్నకి కూతురు మధ్య కనెక్షన్ వేరే ఉంటుంది, ఆ బాండింగ్ వేరే ఉంటుంది. సో అది సో ఇంకా చెప్పులు చూస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి ఆమె దొబ్బుకుంటూ పోతా అన్నది స్టాండ్. సో ఇంకా నైసీ సాగు చెప్పుకొని ఇంకా నేను కూడా ప్రతిసారి ఏదో ఒక డ్రెస్ కొంటా. ఇంకా డ్రెస్లో పిచ్చి అయితే పోదు నాకు. సో మా నైసీకి అయిపోయిన అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నైసీకే ఇస్తా. ఎందుకంటే నైసీ షాపింగ్ అయిపోయిన తర్వాతనే నేను తీసుకుంటా అన్నట్టు. సో అట్లా ఇంకా మా హస్బెండ్ నాకు సెలెక్ట్ చేయమంటే చేయరు కానీ ఇంకా బిడ్డకైతే ఫస్ట్ ఉంటాడు సెలెక్ట్ చేయడానికి. సో ఇంకా సెలెక్ట్ చేయంటా కూడా నువ్వు చూసుకో అనేసి అన్నాడు. సో ఇంకా ఇది బాగుందా అని అంటే ఏది బాగాలేదని అంటాడు. సో ఇంకా నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవడం మంచిది అనేసి ఇంకా నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. సో అది ఇంకా మన ఐసీ అయితే మంచిగా దర్జాగా కూర్చున్నది అందులో. సో కంటిన్యూ. సో ఇంకా డ్రై ఫ్రూట్స్ కోసం అని వచ్చి ఇంకా ఏమేమో అన్ని డ్రై ఫ్రూట్స్ కోసం అండ్ నైసీ డ్రెస్ల కోసం కూడా వచ్చినాం. కాకపోతే ఇంకా ఒకటి తీసుకుందాం అనుకుంటే ఇంకోటి తీసుకొని వెళ్తాం. అట్లుంటుంది మన డిమార్ట్కి పోతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 రూపీస్ తీసుకున్నాం అనుకో, అక్కడికి వెళ్ళాక 500 అవుతుంది అన్నట్టు. సో ఏమో ఇంకా డిమార్ట్కి పోతే అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని అనిపిస్తుంది. సో అది సో ఇంకా తీసుకున్నప్పుడు మంచిగా తీసుకుంటాం. ఇక బిల్ వేసే దగ్గర ఉంటుంది, ఇక కౌంటర్ దగ్గర ఆ బిల్ చూసి అమ్మ ఇన్ని తీసుకున్నామా అనిపిస్తుంది. అసలు తెలియదు ఆ డిమార్ట్కి పోతే ఏందో మరి. ఆ చిన్నవే తీసుకుంటాం కానీ ఆ బిల్ చూసే వరకు వాసిపోతుంది. ఇంత అయిందా అని మనమే షాక్ అవుతాం బిల్ చూసి. సో డిమార్ట్ స్పెషాలిటీ అది. సో ఇంకా ఇక్కడ మన ఐసీకి క్యాప్. సో ఇంకా మన ఐసీ ప్రాణం అంతా ఐస్ క్రీమ్ మీదనే ఉన్నది. సో ఇంకా క్యాప్ అయితే తీసి పడేసింది అక్కడ. సో ఇంకా క్యాప్ తీసుకోలే. సో అది ఇంకా బయటికి వెళ్ళినాక తీసుకుందాం అనుకున్నా. సో అక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఇంకా దారిలో వెళ్తుంటే తీసుకొని వెళ్ళినాం ఇంటికి. ఇప్పటిదాకా హెయిర్ బ్యాండ్ తక్కువైందా? ఇది చూనానా ఇట్రా బ్లాక్ కనబడుతుందా? అందుకే పైనుంచి చూస్తాను కదా, కింద నుంచి చూస్తావా? సో ఇంకా గృహప్రవేశం వీడియో అయితే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది, చూసేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే చిన్న లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.